ఈ 20 ఇయర్స్ టైం ఫ్రేమ్లో ఎట్లా పెరిగిందంటే ప్రతి సంవత్సరం చెప్పొద్దు, ఒక 5 ఇయర్స్ అనుకుంటే మెయిన్గా సార్ 20 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 2 ఏళ్లలో అమ్ముకునే వాళ్ళు ఉంటారు, 5 ఏళ్లలో అమ్ముకునే వాళ్ళు ఉంటారు, 20 ఇయర్స్ ఉంచుకొని ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. 2024లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొంచెం కంగారుగా ఉందన్నమాట, చాలా తొందర ఎక్కువ ఉంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని. సో ఇవన్నీ వింటూనే ఉంటాం, బట్ ల్యాండ్ రేట్స్ అయితే ఎక్కడ పడినట్టు నాకైతే కనపడవు. కానీ హలో మిడిల్ క్లాస్, వెల్కమ్ టు రోషన్ రియాలిటీ ట్రెండ్స్. ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్, నన్ను మ్యాక్సిమం పీపుల్ అడిగిన ఒక కామన్ క్వశ్చన్. అదేంటంటే, మేము ఒక ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత ఎంత పెరిగిద్ది, 5 ఇయర్స్ తర్వాత ఎంత పెరిగిద్ది, అసలు 20 ఇయర్స్ తర్వాత ఎంత పెరిగిద్ది? దీనికి నేను అందరికీ చెప్తూ వస్తున్న సమాధానం ఒకటి, ఎంత పెరిగిద్దో నేను చెప్పలేను. నేనే కాదు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పలేరు. ఇలా మాట్లాడుతుంటే దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఉన్నవి లేనివి కలిపి చెప్పాలి. నిజాలు మాట్లాడితే భయపడతారు, అరచేతిలో వైకంఠం చూపిస్తే బుట్టలో పడతారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. ఇప్పటి నుంచి 15 ఇయర్స్ తర్వాత ఎంత పెరిగిందో నేను చెప్పలేను, కానీ బట్ పాస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు బాగా పెరిగిన ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. అలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అసలు ఎలా పెరిగిందో తెలుసుకోవడమే ఈ వీడియో. గుర్తుపెట్టుకోండి, ప్రతి ప్లేస్ బంగారం కాదు, కొన్ని వెండి అవుతాయి, కొన్ని ఐరన్ రాడ్స్ అవుతాయి. అలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ కూడా ఉన్నాయి, అవి ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియోలో రీసెంట్గా బాగా అప్రిషియేట్ అయిన వన్ ఆఫ్ ద ప్లేస్ బుద్వేల్. ఈ బుద్వేల్ గురించి తెలుసుకుందాం. స్థానికంగా ఈ బుద్వేల్ 20 ఇయర్స్ బ్యాక్ నుంచి రియల్ ఎస్టేట్ చేసిన పర్సన్ని నేను చిన్న ఇంటర్వ్యూ చేశాను. అంటే అసలు రేట్లు ఎలా పెరుగుతున్నాయని మీరు నన్ను అడుగుతున్నారు కదా, అదే క్వశ్చన్స్ నేను ఆయన అడిగాను. సో ఆ ఇంటర్వ్యూ మీకు ఖచ్చితంగా చిన్న క్లారిటీ అయితే ఇస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ఇప్పుడు బుద్వేల్లో ఉన్నాం. ఇక్కడ గత 20 ఇయర్స్ నుంచి కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న నరసింహారెడ్డి గారితో ఉన్నాం. ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ రేట్ ఎలా ఉంది సార్? మనం ఇప్పుడు బుద్వేల్లో ఉన్నాం కదా, ఇక్కడ రేటు ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ కానీ గ్రామ పంచాయతీ లేఅవుట్ కానీ రేట్ ఎలా ఉంది, గజం ఎలా ఉంది? ఇప్పుడు మానస హిల్స్ ఏమో గ్రామ పంచాయతీ, మానస హిల్స్ మానస వ్యాలీ అనేది 2 గ్రామ పంచాయతీ లేఅవుట్. ఇందులో నీకు మానస హిల్స్లోనేమో 85, 90, 95 వరకు రేట్లు ఉన్నాయి. గజం రేటు రోజులు మారినాయి కాబట్టి అన్ని హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకురు, ఊడా లేఅవుట్ తీసుకొని దాని ప్లాట్లు అమ్మారు. ఇప్పుడు అందులో రీసేలింగ్ ప్లాట్లు 140 నుంచి 150 మధ్యలో నడుస్తున్నాయి. గ్రీన్ వాక్ పేస్ అని కొద్దిగా అందులో వివిఐపీలు ఉంటారు, అందులో 1,50,000 నడుస్తుంది. అసలు ఇక్కడ 20 ఇయర్స్ బ్యాక్ మీరు స్టార్ట్ అయినప్పుడు ఆర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ గజం విలువ ఎంత ఉండేది సార్? 600 రూపాయలు. 600 ఉండేది. అందులో మా దాంట్లో 600, ఇక పక్కకైతే 100-200. అసలు మరి అప్పట్లో ఇన్వెస్ట్ చేయడానికి నాకు తెలిసేటప్పటికి అవుట్స్కట్స్, అది ఊరి బయట. అప్పుడు జనాల మైండ్ సెట్ ఎలా ఉండేది? మీరు వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించడానికి ఏం చెప్పేవాళ్ళు? ఇక్కడ ఏది వచ్చిందంట అది అని అంటారు కదా, మీరు ఏం చెప్పి ఇన్వెస్ట్ చేయించేవాళ్ళు? అంటే ఇక్కడ సిటీకి దగ్గర ఉంది, ఎప్పటికైనా డెవలప్మెంట్ అవుతుంది. అప్పటికి ఎయిర్పోర్ట్ అనే ఆలోచన కూడా లేదు. ఈ లేఅవుట్ అమ్మినప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ అనే ప్రపోజల్సే లేవు. కాకపోతే ఏంటంటే సిటీకి దగ్గర. సో అప్పుడు మీ దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ 20 ఇయర్స్లో కూడా రేట్స్ ఎలా పెరిగినాయి సార్? అంటే నేను నా వీడియోస్లో ఆర్ నాకు కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది అది. అందరూ నన్ను ఏమడుగుతున్నారంటే, నువ్వు చెప్పింది బాగుంది, ఇన్వెస్ట్ చేస్తాం, బట్ రేట్లు ఎలా పెరిగిద్దో చెప్పాలి, ఎంత పెరిగిద్దో చెప్పాలి. సో నేను చెప్పేది ఏంటంటే, అది ఎవరు చెప్పేది కాదు, కొంత లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అన్నీ మంచిగా జరిగితే బాగా పెరిగింది, కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకొని చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలని నేను చెప్తూ ఉంటాను సార్. బట్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ పెరిగిపోయింది కాబట్టి ఈ 20 ఇయర్స్ టైం ఫ్రేమ్లో ఎట్లా పెరిగిందంటే ప్రతి సంవత్సరం చెప్పొద్దు, ఒక 5 ఇయర్స్ అనుకుంటే 500 నుంచి ఎట్లా పెరిగింది అదే ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు 2001లో 600 రూపాయలు, 2003లో ఒక 2500 అయింది. 2500 3 నుంచి 5 వరకు ఇంచుమించు 25 నుండి 4000 రూపీస్. ఓకే. ఇక 2009 వరకు 7,000, 8,000 ఉండే ఇక్కడ ఈ ఏరియాలో. అయితే 13లో ఒక 12,000కి వచ్చింది. 13 సడన్గా 15, 16, 17, 18 వరకు 50,000 క్రాస్ అయింది. సడన్గా క్రాస్ అయింది. ఇక్కడ ఎందుకంటే చెప్తే మెల్లగా డెవలప్మెంట్లు, ఈ చుట్టుముట్టు అత్తాపూర్ ఆ ఏరియాలో అపార్ట్మెంట్లు వచ్చుకోము, క్రౌజ్ వెల్కమ్, అవుటర్ రింగ్ రోడ్ అయికము, ఎయిర్పోర్ట్ అయికము, అవన్నీ లోపలనే కదా, మా తర్వాతనే కదా సార్. ఇక్కడ ఇంతగా పెరగడానికి గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్స్ ఈ చుట్టుపక్కల ఏమున్నాయో ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు మనకు ORR 1.5 కిలోమీటర్
ఓకే. ఈ బుద్వేల్ సెక్టార్కు 1.5 కిలోమీటర్, 17 కిలోమీటర్ ఎయిర్పోర్ట్, 17 కిలోమీటర్ గచ్చిబౌలి సర్కిల్. ఇప్పుడు వచ్చే హెచ్ఎండిఓలు మా పక్కకు డెవలప్ చేస్తారు. అన్ని పెద్ద రోడ్లు, 120 ఫీట్ రోడ్లు, 160 ఫీట్ రోడ్లు. అంత పెద్ద రోడ్డు ఉంటే నీకు ఎప్పటికి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లొకాలిటీ హైఫై కావాలంటే యాక్సిస్ బాగుండాలి. ఇప్పుడు హెచ్ఎండిఓలు లేఅవుట్ వేసారు, దాంట్లో ఒక 1.5 ఎకర్ అమ్యూనిటీస్ ఒక 10 ఎకరాలు తీసారు. అది కాక ఇక్కడ పోలీస్ స్టేషన్ కానీ, ఫైర్ స్టేషన్ కానీ, సబ్ స్టేషన్ కానీ, దాని అన్నిటికి కూడా జాగాలు వదిలేరు. అండ్ మెయిన్గా సార్ ఏ ఏరియా అన్న డెవలప్ అవ్వడానికి మనకు కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ల్యాండ్. సో ఇక్కడ హెచ్ఎండిఏ ఆప్షన్ కూడా చేశారు కదా, ఎంతవరకు రేట్లు వెళ్ళినాయి అది ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పండి సార్. ఇదే మినిమం 32 నుంచి హైయెస్ట్ రేటు 40 to 75 lakhs. హైయెస్ట్ రేటు 42 crores 75 lakhs ఫర్ ఏకర్. హైయెస్ట్ రేటు మినిమం 32, యావరేజ్గా 36 పడ్డది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది సార్? లాస్ట్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కన్నా జస్ట్ 5 months బిఫోర్ ఎలక్షన్ వరకు యాక్షన్ అయిపోయింది. సో వాళ్ళకు సేల్ సర్టిఫికేట్ ఇష్యూ కూడా, పేమెంట్లు కూడా అయిపోయినాయి, సేల్ సర్టిఫికేట్ ఇష్యూ కూడా అయిపోయింది గవర్నమెంట్ లెవెల్. వాళ్ళు డెవలప్మెంట్ ఒకటి రాగానే ఆల్రెడీ ఒక 12 acresలో వేరే వాళ్ళు పర్మిషన్ కూడా తీసుకున్నట్టు హై రైజ్ టవర్స్ వస్తున్నాయి. అది సో ఖచ్చితంగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉండడం కూడా మెయిన్ అడ్వాంటేజ్. రెండో విషయం ఏంటంటే సార్, ఇక్కడ మన బుద్వేల్ ఐటీ పార్క్ కూడా అనౌన్స్ చేశారు. సో అది ఎన్ని ఏకర్స్ అనౌన్స్ చేశారు, దాని డెవలప్మెంట్స్ అయినా జరుగుతున్నాయా లేదా? ఇప్పుడు వీళ్ళు ఐటీ పార్క్ అని ఇక్కడ బుద్వేల్ సెక్టార్లో ఇప్పుడు అవతల రోడ్ అవతల ఉంది 82 acre హెచ్ఎండిఏ ల్యాండ్, ప్లస్ ఇక్కడ ఇది కూడా నియర్లీ 200 acres. ఇంట్లోకి వెళ్ళి వాళ్ళంతా రోడ్స్ అవన్నీ 140 acres ఉన్నది. అందులో 100 acres లేఅవుట్ వేసి ఇంకొక 40 acres ఓల్డ్ ఉన్నది. మెయిన్గా సార్ 20 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 2 ఏళ్లలో అమ్ముకునే వాళ్ళు ఉంటారు, 5 ఏళ్లలో అమ్ముకునే వాళ్ళు ఉంటారు, 20 years ఉంచుకొని ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ 3 ఎగ్జాంపుల్స్ కొంచెం షార్ప్గా చెప్పండి సార్. ఇప్పుడు భూమి వాస్తవానికి ఏంటంటే ఓపిక అవసరం. ఇందులో మెయిన్గా ఓల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి, విజన్ ఉండాలి. అసలు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటేనే విజన్. అవును సార్, కరెక్ట్. జస్ట్ ఐడియాతో పెడితే ఒకటి మెయిన్గా చూసుకునేది ఏంది, టైటిల్ క్లియర్ చూసుకోవాలి, తర్వాత హోల్డ్ చేయాలి. చేస్తే నీకు ఎప్పటికైనా కానీ కొన్ని జాగాలలో 500 కాదు 5000 times పెరిగిన ఏరియా. ఇప్పుడు జస్ట్ లైక్ మా మానస హిల్స్లో అప్పుడు అమ్మినప్పుడు 500 రూపాయలకు గజం ఉన్నప్పుడు కొండాపూర్లో 5 లక్షలకు ఎకరా. 5 లక్షలకు ఎకరా. అది ఇప్పుడు అది ఏమైంది, 1000 times పెరిగింది. 1000 times పెరిగింది. ఇక్కడ 1000 times పెరగలే, 200 times పెరిగింది. అయితే అట్లా ఎప్పుడు కానీ మనిషి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫ్యూచర్ బాగా ఆలోచన చేసి ఎక్కడైతే బాగా ఫ్యూచర్ ఉంటుంది అనే జస్ట్ ఆలోచన చేసి పెడితే ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్లో నీకు చాలా దీన్ని మించింది అసలు అన్ని రంగాలల్లో దీన్ని మించిన రంగమే లేదు వాస్తవానికి చెప్పాలి. లాస్ట్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళకి 2024లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి కొంచెం కంగారుగా ఉందన్నమాట, చాలా తొందర ఎక్కువ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ మినిమం 10 పెట్టుకోండి, ఇంకొక 10 పెట్టుకుంటే అదృష్టం. సో వాళ్ళకి మీరిచ్చే, అంటే మీరు 20 yearsగా చూశారు కాబట్టి హైదరాబాద్ ఎలా పెరిగిందో అనేది, వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని వస్తుంది. అవును సార్, అది నాకు తెలిసిన కాడికి 10 years పట్టవచ్చు కంప్లీట్ కానికి. అవును, ఆ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కానీ మినిమం 10 to 15 CR ఫర్ ఎకర్ అవుతుంది ల్యాండ్. ఫర్ ఎకర్ 10 to 15 CR ఫర్ ఎకర్ రీజనల్ రింగ్ రోడ్ లోపల అవుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ మంచి టైం చెప్పాలంటే, కరెక్ట్ టైం. ఇంకొక 2-3 years తర్వాత ఈ రేట్లలో నీకు ల్యాండ్లు దొరికాయి, ఖచ్చితంగా ల్యాండ్లు దొరికాయి. చాలా చాలా ఇది వాస్తవం. అది ఇంకొక విషయం సార్, మెయిన్గా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అప్పుడప్పుడు మనకి న్యూస్ ఛానల్స్ కూడా వస్తూ ఉంటుంది, ఏమనంటే రియల్ ఎస్టేట్ డమాల్, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని. సో ఇవన్నీ వింటూనే ఉంటాం, బట్ ల్యాండ్ రేట్స్ అయితే ఎక్కడ పడినట్టు నాకైతే కనపడవు. కానీ ఈ ప్రచారాలు అయితే ఉంటూనే ఉంటాయి. వీటికి మీరు చెప్పేది ఏంటి? దీన్ని చూసి భయపడిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో దీనికి ఒక్క మాటగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్ ఇప్పుడు విషయం ఏంటంటే తెలంగాణ ఆంధ్ర అయింది, ఇక్కడ మొత్తం కంప్లీట్ పడిపోయింది, ఏం లేదు, జీరో అయింది, ఇక రాదు, ఇక ఫ్యూచర్ కూడా రాదు, పెట్టిన వాళ్ళంతా ఇన్వెస్ట్మెంట్ అంతా ఆగమైపోయినట్టు అని చెప్తారు. అట్లా క్రియేట్ చేస్తారు, అది అంతా వాస్తవం కాదు.
వాస్తవం కాదు అది. జనరల్ ఏందనేది చూడాలి మనం. కరెక్ట్గా ఇది వాస్తవం, వాడు చెప్పేది వాస్తవమా లేకపోతే పరిశాన్ చేయడానికి చెప్తుండా, అది 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 మ్యాక్సిమం జరుగుతుంది. కానీ అట్లా విజన్ ఉన్న వాళ్ళు అది చూడరు, పట్టించుకోరు. షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో అసలు సమస్యనే లేదు. ఇప్పుడు ల్యాండ్ మినిమం నీకు 10 నుంచి 15 కోట్లకు తక్కువ రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ కూడా ల్యాండ్ ఉండదు. చూడండి మీరు మీకు ఈ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యేట గల 8 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. 10 ఏళ్ళ తర్వాత చూడండి మీరు రీజనల్ రింగ్ రోడ్ లోపల ఎట్లుంటుంది, మొత్తం కమర్షియల్ అవుతుంది. అదైతే డెవలప్మెంట్ ఎవరు కూడా అవ్వదు. ఏ గవర్నమెంట్ ఉన్నా పోయినా ఆగదు, ఎవరు వచ్చినా ఆగదు. అది. సో థ్యాంక్ యూ సార్, మా కోసం ఈ విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నర్గా షార్ట్ టర్మ్ గోల్స్ కాదు లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. మీరు ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీ నెక్స్ట్ జనరేషన్ మైండ్లో పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్పట్లో బుద్ధివేలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఐటీ పార్క్ వస్తుందని తెలియదు, హైకోర్టు వచ్చిందని తెలియదు, మెట్రో ఎక్స్టెన్షన్స్ పడతాయని తెలియదు, అసలు ఓవరాల్ ఊసే లేదనమాట. వాళ్ళు చూసుకునే పారామీటర్స్ ఏంటంటే సిటీకి ఎంత దూరంలో ఉంది, గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ ఉందా లేదా, ఇవే. సో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా సరే ఇలాంటి కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్పట్లో బుద్ధివేలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా మహామేధావులు ఏం కాదు, అదృష్టవంతులు అంతే. ఐ హోప్ యూ గోట్ ద క్లారిటీ.